ఈ నూతన దేవాలయ నిర్మాణం. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమునందు 12 జ్యోతిర్లింగాల ఉపాలయాల గడప ప్రతిష్ఠ పూజ కన్నుల కమనీయంగా జరిగింది. ఈ పుణ్యకార్యంలో భాగంగా శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ప్రతిమ ప్రదాతలైన శ్రీ కొడారపు పాండురంగం గారు వారి సతీమణి పోషణ పుణ్యదంపతుల చేతుల మీదుగా శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ సాంప్రదాయ పద్ధతిలో కాశీనాథుడే మెచ్చిన విధంగా జరిగింది. విశ్వభుజంగ భూషణగంగ అక్షయలింగ పాప విభంగ. విశ్వభుజంగ భూషణగంగ అక్షయలింగ పాప విభంగ. విశ్వంభుభూషణ భూలోక భూపాల ఓంకార శ్రీకార ప్రళయాంక దేవర. సంరక్షాలయామి బ్రహ్మణే సర్వసర్వజ్ఞాన మహజనాశీరాయ నమః వికృతనాయ నమః పరమేశ్వరాయ నమః జనార్దనాయ నమః వామదేవాయ నమః భగవతే నమః సవిత్రే నమః లోకేశానుదక్షాయ నమః శంకరాయ నమః జిష్ణవే నమః విష్ణవే నమః ప్రజాపతే నమః విష్ణవే శివాయ నమః వాస్తోస్పదే నమః కర్మధాక్షిణే నమః స్వయంభో శ్రీ విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మణే నమో నమః. ముక్కు దగ్గర వాసన చూసుకొని కుడి భుజం నుంచి వెనక్కి వదిలేసేయండి. ఉత్తిష్టంతు భూతపజాజాః ఏతే ముబారకాః ఏతేషాం హృదయేనాం బ్రహ్మ కర్మ సమారభే ప్రణస్య పరబ్రహ్మ పరమాత్మదేవత దేవి గాయత్రీ ఛందః ప్రాణాయామ వినియోగ. వెనక్కి వదిలేసేయండి, వెనక్కి వదిలేసేయండి. సహ కుటుంబానాం తదః క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాయురారోగ్యేంద్రమార్దకమముక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యరం విద్యారంగేన ఉద్యోగరంగేన వ్యాపారంగేన అత్యంతానుకూల్యత ఫలసిద్ధ్రస్సు శ్రీమన్మహాకాశ విశ్వనాథ దేవత సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణ ప్రసాద సిద్ధ్రస్సు దాస్ అదాహ శ్రీమన్మహాకాశ విశ్వనాథ దేవత సింహద్వార పూజాం జగరిష్యే. శివాయ నమః ఈశ్వరాయ నమః జంబవే నమః పినాకినే నమః శశిశేఖరాయ నమః శ్రీమన్మః పరమేశ్వరాధిష్టాన దేవతాభ్యో నమో నమః. తే పుష్పాన్ని సమర్పయామి హరిద్రజమయానీతం దేవీ కళ్యాణదాయినిం సౌభాగ్యవర్ధనం నిత్యం గృహాన హరివల్లభే. కుంకుమం ఈ పసుపును చల్లండి, కుంకుమను కూడా చల్లండి కొంచెం. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామి శాంభవి. పరమేశ్వరాధిష్టాన దేవతాభ్యో నమో నమః సింహద్వారాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ఇది చంద్రకళాధీశ గంగాధరార ఆదిదేవా జరుల జలధారా జగములను ఏలే కైలాసవాస త్రిభువర వరదర పావన చరిత మనసున నిలిచిన. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో నిర్మించబడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉపాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రము వారణాసిలో కొలువై ఉన్న కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగాలయం ఏ విధంగానైతే రూపొందించబడిందో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా అదేవిధంగా శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ప్రతిమ ఉపాలయం నిర్మితమవుతుంది. దర్శించవచ్చే భక్తులకు కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం దర్శన భాగ్యం కలగాలన్న భావనతో సంతృప్తికరమైన భక్తిభావం కలిగేలా ముక్తిని ప్రసాదించే సౌభాగ్యానికై
తగిన జాగ్రత్తలు తీసుకుని నిర్మించడం జరుగుతుంది. కావున స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 కార్తీక మాసం శరదృతువు కాలమున శతభిష నక్షత్రమునందు ఏకాదశి అనగా శనివారం ఉదయం 10:51 దివ్య ముహూర్తాన శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ప్రతిష్ఠ ఆ పుణ్యదంపతుల చేతుల మీదుగానే జరగబోతుంది. కావున ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్రాన్ని దర్శించి స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులను పొందగలరని మనవి చేస్తున్నాము. నమస్కారం. మేము ఇక్కడికి రావడమే మహా కష్టంగా వచ్చాను. 2 అనాథాశ్రమాలు చూసి అవి రావని చెప్పి 3వ అనాథాశ్రమం ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మాకు దారి తెలియకపోతే వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు రోడ్డు మీద పెట్టారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఈ గట్టి శంకర్ గారు సంబంధుడు గారు గట్టి శంకర్ ఆయన ఏం మాయ చేశాడో ఏమనుకున్నాం. బయట ఏం చూసాము. ఈ మూడవ అనాథాశ్రమం కదా. అయితే ఇంత పెద్ద అనాథాశ్రమం ఎక్కడ లేదు. మావారు అంటారు ఇది ఇచ్చే ఉన్నది, అక్కడ మంది చాలా ఉన్నారు, టీవీలో చూసాము, ఇది కాదు. ఇక్కడికి వచ్చాను. రాగానే వాళ్ళు మన ముందే జరుగుతుందా ముందు పైకి పోదాం చూద్దామన్నారు. అక్కడ ఏమున్నది కదా, అక్కడే ఉన్నదంట. అక్కడ ఏమున్నదంటే అందరూ శివులే, వాళ్ళందరూ అనాథులు కాదు, వాళ్ళందరూ సనాథులే కాదు. వాళ్ళని ఆడుకుంటుంటే వాళ్ళు ఎట్లొచ్చారని మరి వాళ్ళకి ఎవరు ఆడుకుంటున్నారు? వాళ్ళకి ఆడుకున్న వాడు కూడా శంకరుడే. ఎవరా శంకరుడు? గర్భు శంకరుడు. ఈ లోకంలో అలా శంకరుడు ఏమి శంకరోది శంకర అందరికి శుభం చేసేవాడే ఆయన. అందరికి చేస్తున్నాడు. అటువంటి వాళ్ళకి మా వారు బట్టలు పళ్ళు అవన్నీ ఇచ్చుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో మనకు చెప్పారు. చెప్తే మాకు రోజైతే రాశాను. కాకపోతే ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఆడవాళ్ళందరూ కలిసి రాతమండి అయినా కానీ మొట్టమొదలు మేమే కాశీ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.